ఫ్రెండ్స్ మనకు విఎన్ ఎడిటర్ యాప్లో కొత్తగా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సెన్కి వచ్చిన లేటెస్ట్ వర్షన్లో మనకు ఎలాంటి అప్డేట్స్ వచ్చాయో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా నేను ఇక్కడ విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను. సో మీరు విఎన్ యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత విఎన్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫస్ట్గా ఇక్కడ అప్డేట్ ఏంటో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏదైనా ఒక వీడియోని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కొంచెం వాల్యూమ్ని తగ్గించుకుంటాను. సో ఇప్పుడు వీడియోని ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఏంటంటే సో ఫస్ట్గా ఇక్కడ మనకు ఎఫెక్ట్స్లో వచ్చాయి కొత్తగా అప్డేట్స్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సో మనకు స్టార్టింగ్లో ఇక్కడ గ్లిచ్ 1, గ్లిచ్ 2 అండ్ ఇక్కడ ఫజీ, RGB1, RGB2 తర్వాత ఇక్కడ కట్, నెక్స్ట్ ఇక్కడ క్రోమాజోమ్ అని ఈ ఎఫెక్ట్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా ఉంది. ఫస్ట్ గ్లిచ్ ఎఫెక్ట్ అనేది, నెక్స్ట్ ఇక్కడ గ్లిచ్ 2 ఎఫెక్ట్ మనకు ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫజీ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంది అండ్ RGB ఎఫెక్ట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ RGB2 ఎఫెక్ట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కట్ ఎఫెక్ట్ ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ క్రోమాజూమ్ ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్ నాకు ఎలా అనిపించింది పర్సనల్గా నాకేమంతగా పెద్దగా ఏం నచ్చలేదు. సో ఇవి గ్లిచ్ ఎఫెక్ట్స్ అనుకు ఆల్రెడీ మనకు ఎప్పటి నుంచో ఉన్నాయి, మనకు ట్రాన్సాక్షన్లో కూడా ఉన్నాయి మనకు విఎన్ ఎడిటర్ యాప్లో. అండ్ ఇవి అప్డేట్ చేసినా కూడా పెద్దగా మనకు వీటి యూజ్ అయితే మనకు పెద్దగా అవసరం ఉండదని అనుకుంటాను. ఈ మధ్య మనకు వేరే యాప్స్లో కానీ మనం క్యాప్కట్లో కానీ వీటా కానీ ఇన్షాట్లో కానీ చూస్తుంటే చాలా మంచి అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు. సో విఎన్ యాప్లో మనకు ఎఫెక్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా తక్కువ అప్డేట్స్ అనేది తీసుకొస్తున్నారు ఇక్కడ. సో చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా ఇక్కడ ఎఫెక్ట్లో మనకు ఈ ఎఫెక్ట్స్ మనకు ఎప్పటి నుంచో ఉన్నాయి. 2020 నుంచి చూస్తున్నా ఇవే ఎఫెక్ట్స్ ఉన్నాయి మనకు. ఎక్కువగా ఎఫెక్ట్స్ అయితే రావడం లేదు ఇందులో. సో ఇవి కొత్తగా వీళ్ళు డిఫరెంట్ ఎఫెక్ట్ తీసుకొస్తారంటే ఈ గ్లిచ్ ఎఫెక్ట్, ఈ ఫజీ ఎఫెక్ట్, RGB ఎఫెక్ట్ తీసుకొచ్చారు. సో ఈ పెద్దగా మనకు యూజ్ అయితే ఉండకపోవచ్చు మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య షార్ట్స్లో మనకు ఈ గ్లిచ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా యూజ్ చేస్తున్నారు రీల్స్లో కూడా. సో వీటి వల్ల మనకు పెద్దగా ఉపయోగం అయితే ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఎక్కడో ఒకసారి మాత్రమే ఇది యూజ్ అవుతాయి. సో వీటి వల్ల మనకు పెద్దగా అంతగా ఇవి మెయిన్గా ఈ గ్లిచ్ ఎఫెక్ట్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం విఎన్లో ఫోటో వీడియో క్రియేట్ చేసేప్పుడు మాత్రమే ఈ గ్లిచ్ ఎఫెక్ట్ అనేది యూజ్ అవుతాయి. అది కూడా చాలా తక్కువ వీడియోస్లో మాత్రమే. సో ఇక్కడ ఫస్ట్గా అయితే మనకు ఈ కొత్తగా వచ్చిన అప్డేట్లో ఈ ఎఫెక్ట్స్ అనేవి మనకు కొత్తగా వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు ఫొటోస్లో అనమాట. సో ఫొటోస్కి మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు 1 క్లిక్లో. సో అది ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్గా ఇక్కడ మనం ఫొటోస్ నుంచి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలంటే మనం ఫోటోని లేయర్గా తీసుకోవాలి. సో ఇక్కడ PIP ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో ఆర్ ఫోటో ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు గ్యాలరీ నుంచి ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ నా ఫోటోనే ఇంపోర్ట్ చేసుకుంటాను ఇది. సో ఇప్పుడు ఈ ఫోటో ఈ విధంగా ఉంది కదా. సో ఇప్పుడు ఫోటోలో మనం బ్యాక్గ్రౌండ్ని 1 క్లిక్లో రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. 1 క్లిక్లో రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా రకాలుగా ఆ బ్యాక్గ్రౌండ్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంది. ఈ కట్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. కట్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే చూడండి ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది 1 క్లిక్లో మనకు రిమూవ్ అయిపోతుంది చాలా సింపుల్గా. ఓకే, సో అండ్ చాలా పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోతుంది. ఓకే చూడండి ఇక్కడ చాలా బాగా రిమూవ్ అయితే అయిపోయింది చూడమాట. చూడండి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి నాకు కొంచెం బాగా నచ్చింది ఇది. సో బ్యాక్గ్రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా రిమూవ్ చేస్తుంది. అండ్ ఇదైతే కానీ ఇక్కడ మనకు ఇందులో ఒక మంచి ఎఫెక్ట్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంది చూడండి, ఫోటో ఉండే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. కానీ ఫోటోలో ఏదైనా బ్యాక్ సైడ్ ఎనిమల్ ఉంటే ఆ ఎనిమల్ని మనం ఉంచి మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ మనం ఎనిమల్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఆ ఫోటోలో ఇక్కడ ఎనిమల్ ఉంటే ఎనిమల్ ఉంటుందన్నమాట, లేకపోతే ఆ ఎనిమల్ కూడా పోతుంది. సో ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకుంటే చూడండి ఫోటోలో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫోటోలో అంతగా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ వీడియోలో నాకు స్కై ఉండి అండ్ మిగతా బ్యాక్గ్రౌండ్ ఉండి అండ్ ఆబ్జెక్ట్ మాత్రమే కావాలంటే ఇక్కడ స్కై మీద క్లిక్ చేసుకోవాలి. స్కై మీద క్లిక్ చేసుకుని చూడండి ఇక్కడ వెనకాల స్కై అనేది వచ్చేసింది, మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ సేమ్ అదేవిధంగా ఇప్పుడు నాకు ఈ వీడియోలో ప్లాంట్ కావాలి అండ్ స్కై మొత్తం రిమూవ్ అయిపోవాలనుకోండి ఇక్కడ స్కైని నేను ఇంకోసారి క్లిక్ చేసుకుంటే ఇది పోతుంది. ఇక్కడ ప్లాంట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్లాంట్స్ మాత్రమే ఉంటాయి చూడండి ఇక్కడ ఈ విధంగా అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకేదైనా ఈ ఫోటోలో ఫుడ్ కానీ ఉంటే ఆ ఫుడ్తో పాటు అండ్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది, మిగతా పార్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఇది మనకు ఈ కొత్తగా ఈ కట్అవుట్లో ఉండే ఫీచర్స్ అనమాట. సో ఇదైతే నాకు బాగా నచ్చింది ఇది. సో మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఇది. సో అండ్ ఇదే విధంగా ఇక్కడ మన ఫోటోలో ఏదైనా హిల్స్ కానీ బీచ్ కానీ వాటర్ కానీ ఉంటే ఆ వాటర్తో పాటు మన ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది, మిగతా పార్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది నచ్చిన నాకు అప్డేట్ అనమాట ఇది విఎన్ ఎడిటర్ యాప్లో. ఇదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఎఫెక్ట్స్ మాత్రం అంతగా పెద్దగానే అనిపించలేదు. సో ఈ కట్అవుట్లో ఈ ఎఫెక్ట్ మాత్రమే ఫొటోస్కి బాగా నచ్చింది నాకు. అండ్ ఇవి వచ్చేసి కొత్తగా వచ్చిన అప్డేట్స్. సో ఇంతకుముందు కూడా చాలా అప్డేట్స్ వచ్చాయి. సో ఇక్కడ నేను లేటెస్ట్ వీడియోలో నా పాత వీడియోలో కూడా చెప్పాను మంచి అప్డేట్స్ అనేవి. అండ్ ఇప్పుడైతే ఈ
వీడియోలో కొత్తగా ఈ 2 అప్డేట్స్ మాత్రమే వచ్చాయి. అండ్ అప్డేట్స్ ఎలా అనిపించాయో మీకు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.